ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా చలనచిత్ర రంగంలో మరొక ప్రముఖ వ్యక్తిని గురించి మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన దిగ్గజ నటుడు. ఆయన అద్భుతమైనటువంటి నటనకు గాను ఎన్నో అవార్డులని తీసుకున్నటువంటి వ్యక్తి. వారు మన తెలుగు వారు అవ్వటం మన అందరి అదృష్టంగానే భావించాలి. వాటి గురించిన పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకునే ముందు ప్రేక్షకులకి ఒక విషయాన్ని మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియోను చూసిన వారందరూ లైక్ చేయండి. మా ఛానల్ ద్వారా ప్రముఖ వ్యక్తుల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక విషయాలతో పాటు ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు వాటి గురించి కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మా ఛానల్కి మీరందరూ తప్పకుండా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి కోట సీతారామాంజనేయులు. కంకిపాడులో ఆయన వైద్య వృత్తి చేస్తూ ఉండేవారు. కోట గారు కూడా చిన్నప్పటి నుంచి తండ్రిలాగే డాక్టర్ కావాలని కోరుకున్నారు. కానీ బాల్యం నుండి కోటాకు నాటకాలంటే చాలా ఆసక్తిగా ఉండేది. సినిమాల్లో రాకముందు ఈయన స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ ఉండేవారు. అనేక చోట్ల మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు. మీకు ఒక చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. మా హస్బెండ్ BVSS ప్రకాశరావు గారు ABICలో పనిచేసేటువంటి రోజుల్లో కోట శ్రీనివాసరావు గారికి కొంత స్నేహబంధం పరిచయం కూడా ఉందని చెప్పాలి. 1980లో మా వారు పనిచేసే ఆఫీసు APIIC ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ యానివర్సరీకి మిమిక్రీ చేయటానికి కోట శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేశారు. ఆ రోజు ముఖ్య అతిథిగా లేబర్ మినిస్టర్ శ్రీ G. వెంకటస్వామి గారు వచ్చారు. కోట శ్రీనివాసరావు గారు వారి ముందు మిమిక్రీ చేశారు. ఎలా అంటే కాకినాడ నుంచి ఒక రైస్ మిల్లర్ ఆంధ్ర యాసతో మాట్లాడటం, మంత్రి గారు తెలంగాణ యాసతో జవాబు ఇవ్వటం, రెండుటిని డైలాగుల్ని కోట శ్రీనివాసరావు గారే స్టేజీ పైన మిమిక్రీ చేసి అందరినీ మెప్పించారు. ఆయన మిమిక్రీకి వెంకటస్వామి గారు మినిస్టర్ గారు నిర్మల్ మెమెంట్తో ఆయన్ని శాల్వాతో సత్కరించారు. మా వారికి అలా శ్రీనివాసరావు గారితో ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉన్నది. తర్వాత కోట శ్రీనివాసరావు గారు బాగా సినిమాల్లో ఫేమస్ అయిన తర్వాత అనేక సాంస్కృతిక సంస్థలు ఆయనకు సన్మానం చేసినప్పుడు కూడా తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఆయన తెలంగాణ యాసలో, రాయలసీమ యాసలో ఎక్కువగా మిమిక్రీలు చేస్తూ ఉండేవారు. బాల్యం నుండి నాటక రంగంలో ఉన్న ఆసక్తి కొద్దీ సినిమాల రంగ ప్రవేశం చేసే ముందు నాటకాలు ఎక్కువ వేస్తుండేవారు. ఈయన రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవాన్ని గడించారు. సినిమాల్లోకి వచ్చే ముందు 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూడడానికి వచ్చినటువంటి సినిమా దర్శక నిర్మాత కాంతి కుమార్ గారు ఆ నాటకాన్ని సినిమాగా తీయాలని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అలా కోట శ్రీనివాసరావు గారు సినీ రంగం ప్రవేశం జరిగింది. తర్వాత ప్రతిఘటన సినిమాని గురించి చెప్పాలి. ఆ సినిమాలో కోట శ్రీనివాస గారు చేసిన క్యారెక్టర్ని మనం మర్చిపోలేం. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు, పలికిచ్చిన రౌద్రం, అడుగడుగున కనిపించిన క్రూరత్వం ఆయన క్యారెక్టర్ని చిరస్థాయిగా నిలిపిందని చెప్పాలి. ప్రతిఘటన సినిమాలో నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసలో మినిస్టర్ కాసయ్యగా అదరగొట్టారని చెప్పాలి. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసింది ఈ పాత్ర. ఈ డైలాగును పండించేందుకు పట్టుబట్టి మరీ ఆయన తెలంగాణ యాసని నేర్చుకున్నారు. అక్కడి నుంచి ఆయనకి వెనుదిరగలేదు. అన్ని సినిమాల్లోనూ ఆయన నటించుకుంటూ ముందుకు కొనసాగారు. కోట శ్రీనివాస గారి పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకొచ్చేది మరో క్యారెక్టర్ అహనా పెళ్ళంటలో లక్ష్మీపతి క్యారెక్టర్. కథానాయికగా తండ్రిగా చేసి ఆ సినిమాలో అసలు పిసిరికొట్టు పాత్రకి చాలా పేరు వచ్చిందనే చెప్పాలి. బట్టలు కట్టుకునే బదులుగా న్యూస్ పేపర్ని చుట్టుకోవటం, కోడి చూరుకి వేలాడదీసి కోడి కూర తింటున్నట్టుగా అనుభూతి చెందడం, ఇలాంటి హాస్య సన్నివేశాలని కడుపుబ్బ నవ్వించాయి. పిసినారి పాత్రలో యావత్ ఆంధ్ర ప్రజలని ఇళ్లల్లో నవ్వులు పూయించారు. అద్భుతమైనటువంటి నటన కోట శ్రీనివాసరావు గారు అహనా పేలంట సినిమాలో చేశారు. ఆ సినిమా హిట్ అయ్యాక తెలుగులో బిజీ నటుడిగా అయిపోయారు. ఇలాంటి పిసినారి పాత్రలనే ఆ నలుగురు ఆమె సినిమాల్లో పోషించారు. మామగారు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో
తర్వాత చాలా సినిమాల్లో ఇద్దరు కలిసి జోడీగా నటించారు. కామెడీ విలన్గా ఎక్కువగా గుర్తుండిపోయే కోట గణేష్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించేలాగా నటించారు. ఈ సినిమాలో ఆయన గుండుతో భయంకరమైన కళ్ళతో చూస్తూనే వణుకు పుట్టేలాగా ఉంటుంది. ఆ పాత్రకు 100% న్యాయం చేశారు. సినిమా విజయంలో భాగమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్తో రాఖీ, బృందావనం సినిమాలో తాతగా నటించారు. తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ తండ్రిగా నటించారు. మందుబాబులం మేము మందుబాబులం అనే పాటలో చాలా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించినటువంటి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కానీ, ఆ నలుగురు సినిమాలో కానీ కోటా శ్రీనివాసరావుకి కీలకమైన పాత్రని పోషించారు. కోటా శ్రీనివాసరావు గారు తమ విలన్గా, ఉత్తమ హాస్యనటుడిగా, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డులని మొత్తం 9 సార్లు నంది పురస్కారాలని అందుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారి జీవితానుభవం, నటనలు నేర్చుకున్న మెలకువలు, పాత్ర నాటి పట్టుకునే తీరులో ఆయనకి బాగా తెలుసు. ఆయన కామెడీ టైమింగ్కి, డైలాగ్ డెలివరీకి తిరుగులేదని చెప్పాలి. స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి. నాటి తరానికి నేటి తరానికి నటన వారధి. జగపతి బాబు నటించినటువంటి గాయన్ సినిమాలో గురు నారాయణ్ పాత్రని అదరగొట్టేశారని చెప్పాలి. గాదైతేనే ఖండిస్తున్నా అనే డైలాగు కానీ తెరపైన ఆయన చేసిన సందడి కానీ మనం మర్చిపోలేము. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్త కమారకు బ్యాచిలరు అనే పాటని మనీ సినిమాలో అద్భుతంగా చేశారని చెప్పాలి. అంతే కూడా కాదు, వచ్చి రాని ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడటం మనీలో కూడా అదే కంటిన్యూగా తీసినటువంటి సినిమా. దానిలో కూడా ఆయన కామెడీని పండించారు. నాగార్జునతో నటించినటువంటి హలో బ్రదర్లో తాటి మట్టయ్య ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టించారు. ప్రమోషన్కు పడే పాటలు, అందుకు ఆయన తన కానిస్టేబుల్తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించిందని చెప్పాలి. వెంకటేష్లో ఇంట్లో ఇల్లాలు వంట ఇంట్లో ప్రియాలు చిత్రంలో కూడా కోటా శ్రీనివాసరావు కామెడీ గిలిగింతలు పెట్టించిందని చెప్పాలి. తర్వాత శత్రువు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కూడా చాలా అద్భుతమైన పాత్రలను పోషించారు. తెలుగులో దాదాపు 750 చిత్రాలకు పైగానే వరకు నటించి తెలుగు నాట చెరిగి పోని ముద్రని వేసుకున్నారు కోట. ఇతర భాషల్లోనూ నటించి అక్కడ కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తమిళ, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో ఆయన నటించి అందరి ప్రశంసల్ని అందుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకి 1968లో రుక్మిణి గారితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు మరియు 1 కొడుకు. ఇతను పేరు కూడా కోటా ప్రసాద్. ఈయన కూడా నటుడే. 2010లో జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలా జరగడం వల్ల కోటా శ్రీనివాసరావు గారు చాలా మనస్తాపానికి గురయ్యారు. రాజకీయ రంగంలో కూడా వారికి ఎంతో అనుభవం ఉంది. విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. 2015లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 2025 ముందు నుంచి ఆయన వయసు రీత్యా వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటి పట్టునే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. 2025 జూలై 13వ తేదీన జూబ్లీ హిల్స్లోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు గారు భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ ఆయన నటించిన సినిమాలు, ఆయన పాత్రల ద్వారా మన మధ్యనే ఉన్నారు. కోటా శ్రీనివాసరావు గారు ఆఖరిసారిగా నటించిన చిట్ట చివరి చిత్రం హరిహర వీర ముల్లు. ఆ సినిమా జూలై 24వ తేదీన విడుదలైంది. ఆయన చనిపోయింది జూలై 13. ఆయన చనిపోయిన 11 రోజుల తర్వాత హరిహర వీర ముల్లు సినిమా థియేటర్స్ అన్నింటిలోనూ విడుదలైంది. ఈ సినిమాలో కోటా గారు కొల్లూరి సంస్థాన రాజుగా కనిపిస్తారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 1979లో ప్రాణం ఖరీదు సినిమాలో చిరంజీవి గారితో మొదటి సినిమా. కానీ కోటా శ్రీనివాసరావు గారికి కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మంచి కథలు వస్తే నటించేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారితో హీరోగా వచ్చిన హరిహర వీరములు సినిమాలో ఆయనకి కీలకమైన పాత్ర దొరికింది కాబట్టి ఆ సినిమాకిలో నటించారు. 5 నిమిషాలు మాత్రమే తెరపై కనపడినా అప్పటికే పవన్ కళ్యాణ్ గారితో ఈయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఆ సినిమాలో నటించాలి అన్నదే ఈయన కోరిక. అదే ఆఖరి సినిమా. శ్రీనివాసరావు గారి గురించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఆయన మీద వీడియో చేయాలని నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఆయన జూలై 13వ తారీఖున ప్రథమ వర్ధంతి జరుగుతోంది. అందువలన ఆయన గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలి.
అటువంటి మహా గొప్ప నటులను గురించి అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీ ముందు ఉంచగలిగాను. ఆయనపై మీకు అభిమానాన్ని కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా, మీకు ఆయన నటించిన సినిమాలు ఏమేమి నచ్చాయి ఏమిటి అనే విషయాన్ని మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.